హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి మాక్ అలాట్మెంట్ 2, మాక్ అలాట్మెంట్ 1 చూశారు మీరు, మార్పులు చేర్పులు చేసుకున్నారు. మాక్ అలాట్మెంట్ 2 ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే బుధవారం మధ్యాహ్నం 1 గంటకి అయితే వస్తుంది. అంటే 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి, బుధవారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా రావచ్చు. అయితే ఎప్పటి వరకు పెట్టిన ఆప్షన్స్ తీసుకుంటుందంటే మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు, 9th అంటే జూన్ 9th ఈవినింగ్ 5 o'clock వరకు సేవ్ చేసిన ఆప్షన్స్ నుంచి మాత్రమే తీసుకొని బుధవారం మధ్యాహ్నం, వెన్స్డే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా మాక్ అలాట్మెంట్ 2 అనేది ఉంటుంది. ఈ మధ్య టైంలో కూడా మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, తర్వాత కూడా మార్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేది మనం మాక్ 2 చూసుకొని కూడా మార్చుకోవచ్చు. మనకి బాగా మంచి నేను కోరుకున్న చోట వచ్చింది కాబట్టి ఇంకేమన్నా ముందుకు వస్తుందేమో అని ఆశతోటి ఆప్షన్స్ అయితే మార్చకండి. మీరు 2025 డేటా ప్రకారం చూసుకొని కనుక పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీకు సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చాట్ జీపీటీలు లేకపోతే షీట్లు పెట్టు, పీడిఎఫ్లు పెట్టి చూసుకున్న వాళ్ళకైతే పని ఏం జరిగిందో మాక్ అలాట్మెంట్ 1లో మీరు చూసుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మాక్ అలాట్మెంట్ 2 చూసుకున్న తర్వాత అయినా ఒక్క అరగంట టైం స్పెండ్ చేసి జోసా 2025 అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన డేటా ప్రకారం మీరు ఒక ఆర్డర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని ఉంటే డెఫినెట్గా మీకు సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మాక్ అలాట్మెంట్ 2 అనేది బుధవారం మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తుంది. బేస్ ఏంటంటే మంగళవారం సాయంత్రం 5 గంటల లోపల పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ నుంచే ఇస్తుంది. ఈ తర్వాత కూడా అంటే మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అప్ డౌన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎప్పటి వరకు ఉందంటే 11వ తారీఖు గురువారం 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది. సో స్టూడెంట్స్ కరెక్ట్గా పక్కా ప్లానింగ్ ప్రకారం ఐఐటి మోజులోనో లేకపోతే ఎన్ఐటి మోజులోనో లేకపోతే రకరకాల బ్రాంచ్ మోజులోనో అలా కాకుండా మీ కెరీర్కి ఏదైతే బెటర్ అనుకుంటున్నారో దాని ప్రకారం వెళ్ళండి. ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి అన్నెసరీగా నాకు టాప్ కాలేజీలో లీస్ట్ బ్రాంచ్ అయినా అని పెట్టుకునే వాళ్ళు కొందరు, లేదా నాకు అసలు ఎన్ఐటీనే కావాలనుకునే వాళ్ళు కొందరు, ట్రిపుల్ ఐటీలు వద్దనుకునే వాళ్ళు కొందరు, ఇలా రకరకాలు కాకుండా మీ కెరీర్కి ఏది బాగుంటుంది, ఫాల్స్ నలుగురిలో చెప్పుకోవడానికి కాకుండా జీవితానికి ఏదైతే బేస్ ఉంటుంది, ఏది తీసుకుంటే మంచి లైఫ్ ఉంటుందో అది ఆలోచించుకొని పెట్టుకోండి. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. జోసాల జాగ్రత్తలు ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.